ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగు పులివెందులలో హై వోల్టేజ్. వాస్తవమే, పులివెందుల్లో హై వోల్టేజ్. జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాక ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు ఒక జెడ్పీటీసీ స్థానానికి కోసం ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు. ఇంతకంటే ఇంకా దిక్కుమాలినటువంటి చర్య ఇంకోటి ఉంటుందా? ఇక్కడే వాళ్ళ ఓటమి ఏంటో వాళ్ళకి అర్థమైంది కదా. ఒక్క జెడ్పీటీసీ, కేవలం 10,000 ఓట్లున్న జెడ్పీటీసీని గెలవడం కోసం మంత్రులు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పవర్, అది పులివెందుల పవర్. దీంట్లో అక్కడే రాసి మళ్ళీ కింద దొరికిపోతారు. పైనేమో ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు, కిందేమో ఓటుకు 5,000 పంచుతున్న వైసీపీ. ఓటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5,000 పంచుతుందని రాశారు కదా, నిన్న 10,000 అని రాశారు. బూత్ కిట్టు, ఓ బూత్ కిట్టు, ఓ బ్రోకర్ కిట్టు, ఓ ఆంధ్రజ్యోతి బ్రోకర్ రాధాకృష్ణ, నిన్న నువ్వు రాసినటువంటి వార్త ఓటుకు 10,000 అని పెట్టావు. డిస్ప్లేలో కనపడింది మీకు. ఓటుకు 10,000 అని పెట్టావు. ఈరోజు ఓటుకు 5,000 అంటావు. అసలు నీకు ఏం రాస్తున్నావో తెలియదు. అంటే మొన్నేమో షార్ట్ విస్కీ దాగుంటావు, నిన్నేమో సుమ్ము విస్కీ దాగుంటావు. మొన్న షార్ట్ వేసినప్పుడు 10,000, ఇప్పుడు సుమో ఎక్కినప్పుడు 5,000 అయిందా?